ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం ధ్యానం చేసుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. శిరతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. దేవుడు మన కోసం ఎన్నో తయారు చేసి మన ముందుంచి మనలను పాలిస్తున్నాడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, సంగీతంతో నన్ను స్తుతించండి, పాటలతో నన్ను స్తుతించండి, మాటలతో నన్ను స్తుతించండి. అనేక విధాలుగా మనం దేవుని గనపరచడానికి మనస్సు పెట్టినట్లయితే దేవుడు మన వైపు తన మనసును పెట్టి మనకి ఏదైతే అవసరమో దాన్ని మనకి దయచేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును దీవించును గాక.